నేనొక మాట అంటాను, తప్పుగా అనుకోగా? ఇంకా తప్పొప్పులేంటక్కా? అయినా నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను? చెప్పక్కా. గోపి నీ కన్న కొడుకైతే ఇలా చేసేవాడా? నీ బాధ అర్థం చేసుకునేవాడక్కా. పరాయి తల్లి కాబట్టి పరాయి వాళ్లా ప్రవర్తించాడు. నిన్నర్థం చేసుకోకుండా నీ మనసు బాధపడేలా నిన్ను పట్టించాడు. అదేం కాదక్కా, నా కన్నకొడుకు కాకపోయినా అలా నేనెప్పుడూ చూడలేదు. పైగా వాళ్ల పెదనాన్న వాణ్ణి చిన్నప్పటినుంచి నీతి, న్యాయం, ధర్మం అంటూ నూరు పోసుకుంటూ పెంచారు. వాడు అలాగే పెరిగాడు. నువ్వలా అంటే నేను ఊరుకోనక్కా. ఏ ఆ నీతి న్యాయం వాసు దగ్గర లేవా? మరి వాసు ఎందుకు నిన్ను పట్టించలేదు? వాడు నీ రక్తం పంచుకు పుట్టాడు కాబట్టి. నువ్వు తెలిసి తెలియక తప్పు చేసినా నీ రక్త సంబంధం కాబట్టి ఆ బంధం ఆపుతుంది. పైగా నీ తప్పు దాచిపెట్టింది కూడా వాసుయే కదా. ఒక్కసారి ఆలోచించు, వాసు సపోర్ట్ చేసింది కూడా నిన్నే కదా. అలా కాదక్కా, గోపి ఎప్పుడూ ఇంక గోపిని సమర్థించే ప్రయత్నం మాత్రం చేయకక్కా. నీకున్న ఆ మంచితనమే సవితి బిడ్డను కూడా కన్న బిడ్డలా ప్రేమగా పెంచావు. నీ పెంపకంలో వాసుకి గోపికి తేడా చూపించకుండా పెంచావు. నీ బిడ్డే అనుకున్నావు, కాని గోపి ఆ తేడా చూపించాడు. గోపికి నిజంగా ఈ విషయాలేమీ తెలియవక్కా. తెలియకపోయినా రక్తం వేరు కదక్కా, అదలా చేయిస్తుంది. అదే కదా మనం అనుకునేదానికి వేరే అనుకునేదానికి తేడా. అంతేనంటావా? కాదనే ఛాన్సే లేదక్కా. అక్కా, ఇక నుంచైనా కాస్త తెలివిగా నడుచుకో. గోపి నీ కొడుకన్న విషయం మర్చిపో. వాసు, రాణి మాత్రమే నీ బిడ్డలు. వాళ్ల మంచి చెడ్డలే నీకు ముఖ్యం. ఇక నుంచి ఏం చేసినా వాళ్ల భవిష్యత్తుని నీ దృష్టిలో పెట్టుకుని చెయ్యి. అక్కా, ఇంకొక విషయం. ఆ రోజు స్వామీజీ చెప్పినంత గుర్తుందా? ఆ అర్చన వెళ్లరాని చోటికి వెళ్ళొచ్చింది. దానికి తగ్గ పరిహారం చేయించేదాకా మీ ఇంట్లో ఏ మంచి కార్యం జరగదని అన్నాడా? అవునా కాదా? అప్పుడు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు జరిగిన దానికి సరిపోయింది కదా. అయినా నువ్వర్చన ఎక్కడికెళ్ళింది, ఎక్కడుందని ఏమైనా విచారించావా? ఎక్కడ కుదిరి చచ్చింది? ఏదో బుజ్జగించి కూపి లాగుదాం అనుకునే లోపు గోపి వచ్చి కస్సుబుస్సులాడాడు. తర్వాత వేరే ఏదైనా ప్లానే సారా తీద్దాం అనుకుంటే ఇదిగో మధ్యలో ఈ గొడవ వచ్చి పడింది. ఇప్పుడేం చేయనక్కా? అక్కా, ముందు ఆ స్వామీజీ ఏం చెప్తే అది చేస్తేనే గాని కీడు తొలగి మీ కుటుంబానికి మంచి జరగదక్కా. మీ కుటుంబానికి మంచి జరగాలని లేదా? తప్పకుండా జరగాలక్కా. మొదట అర్చన వెళ్ళిన ప్లేస్ ఏదో కనుక్కో. ఎలా అక్కా? వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి కదా. వాళ్ళు నోరు విప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నువ్వు పొరపాటు పడుతున్నావక్కా. తెలిసిన వాళ్ళు ఇద్దరు కాదు, ముగ్గురు. ఏంటక్కా, ముగ్గురా? అర్చనని నాగార్జున సాగర్లో చూశానని చెప్పిందెవరు? ఆ శివే కదా. అవును, శివానే. వాణ్ణి కదిలిస్తే తీగే కాదు, డొంక కదులుద్దక్కా. చెబుతాడేమో కాని ఆ శివ మా గోపికి ప్రాణానికి ప్రాణం, మంచి స్నేహితులు. గోపి చెప్పని విషయం ఆ శివ చెబుతాడంటావా? చెప్పించాలక్కా, నోరు తెరిపించాలక్కా. వాడి నోరు ఎలా తెరిపించాలో తెలియకపోతే నేనైడియా ఇస్తాను. చెప్పినట్టు చేస్తావా? ఆంటీ, నిశ్చితార్థమైతే సగం పెళ్ళైనట్టేగా? అవును. అంటే 50% నేనైనా భారీగా చెల్లమని అవుతున్నట్టేగా? అందుకే కదా మీరు నన్ను కోడలిగా చెప్పుకుంటున్నారు. అవును. మీ కోడలనే నమ్మకంతోనే కదా నన్ను మీ ఇంట్లో ఉండనిస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? మీరెంత నమ్మకంగా ఉంటే దిలీప్ ఆ విషయం నా దగ్గర దాచడం న్యాయమేనా? దాచటమా? ఏం దాచాడమ్మా నీ దగ్గర? అది మీ అబ్బాయినే అడగండి. రే దిలీప్. నాన్న. దిలీప్, వస్తున్నాను. ఏంటి నాన్న? దర్శన దగ్గర ఏ విషయం రా దాచావట? నేనే విషయం దాచలేదే. దాచావు.
దాచలేదు. దాచావు. నేను దాచలేదు. దాచావు. ఏ విషయం దాచాను? కావ్య విషయం దాచలా? కావ్య విషయమా? కావ్య విషయం ఆల్రెడీ నీకు తెలిసిందే కదమ్మా. ఇందులో దాచేదేముంది? మనకి తెలిసింది ఓల్డ్ స్టోరీ, తను దాచింది న్యూ స్టోరీ. ఏమిటమ్మా నువ్వు అనేది? ఎరా దిలీప్, ఏం దాచావురా? నో, నేనేం దాచలేదు, అవసరం కూడా నాకు లేదు. తనేమంటుందో నాకు అర్థం కావట్లేదు నాన్న. అర్థం కావడం లేదని చెప్పి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావా? నో ఛాన్స్. నిన్ను నువ్వు కావ్యని కలవలా? హో అదా, నైట్ ఆఫీస్ నుంచి వస్తుంటే ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తున్నారు. అప్పుడే కావ్యని కావ్య ఫ్రెండ్ని రిలవెంట్ పేపర్స్ లేవని ఆపారు. ఆ టైంలో వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చింది, చేశాను అంతే. ఈ విషయం నువ్వు నాకు చెప్పలేదు కదా. ఇప్పుడు నేను అడిగాక మెల్లగా మ్యాటర్ లీక్ చేస్తున్నావు. చెబుదామని అనుకున్నాను, అయినా చెప్పకపోతేనే ఎంత చేసావు. చెబితే ఇంకెంత రాద్ధాంతం చేసేదానివో. ఆహా, ఏం వేవ్లెన్స్ ఆ కావ్యది నీది. సేమ్ డైలాగ్ తాను చెప్పింది. మీరిద్దరూ ఒకరికొకరు గోడవల్కొని చెప్పినట్టున్నాయి మీ సమాధానాలు. మీరుగా ఈ విషయాలని చెప్పుంటే నేను చాలా క్యాషువల్ గా తీసుకునేదాన్ని. చెప్పకుండా దాచడం వల్లే పెద్ద విషయంలా కనిపిస్తుంది. ఎందుకు దాచావు? గొడవ చేస్తానా? నేను అయ్యిందానికి కాందని గొడవ చేసేదానిలా కనిపిస్తున్నానా? రే దిలీప్, నువ్వు చెప్పకపోవడం కూడా పెద్ద ఇష్యూ అయింది కదరా. దిలీప్ ఒకటి చెప్పకపోతే పర్వాలేదా ఆంటీ? కావ్య కూడా ఈ మ్యాటర్ చెప్పకుండా దాచిపెట్టింది. అప్పుడు నేనేమనుకోవాలి? కావాలని ఇద్దరు అనుకుని దాచిపెట్టారనే కదా. మళ్ళీ మళ్ళీ కలవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలా దాచిపెడుతూనే ఉంటారా? అడిగితే సమస్యలు వస్తాయా? రే దిలీప్, నువ్వు నా కొడుకు అయి ఉండి ఇలా చేయటం చాలా తప్పురా. ఏ విషయమైనా దర్శనికి చెప్పాలి. నేనేమి కావాలని దాచిపెట్టలేదు నాన్న. సరే, నేను చేసిన తప్పే, ఐఎమ్ సారీ. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఏం జరగదు? బయట జరిగేది నాకు తెలియనివ్వరా? లేక జరిగే విషయాలని నాకు తప్పకుండా తెలుస్తుందని అర్థమా? ఏదైనా నీకు తెలుస్తుంది, జరిగేదైనా జరగబోయేదైనా. సరేనా? థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? జరిగింది నాకు నచ్చలేదని, ఇక ముందు జరగదని మీరు కలవరని చెప్పినందుకు. నీకు నచ్చలేదని, మేం కలవటం నీకు నచ్చదని, అందుకని మేం కలవనంటం లేదు. నీకింకో విషయం తెలుసా? అసలు నేను కలవటం కావ్యాకే ఇష్టం లేదు. రాత్రి కూడా తను నేను ఆమె ఫ్రెండ్ అనే విషయం ఎక్కడా ఎవరితోటి అనలేదు. అందుకే అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ఇంకెలాంటి పరిస్థితి వచ్చినా ఆమె విషయంలో నేను ఇంటర్ఫియర్ కాకూడదని. అందుకే నీతో అంటున్నాను, ఇక కావ్యాన్ని కలవనని. ఓకే? జయంతి, తాతయ్య. నాన్నా, అత్తయ్య వచ్చింది. ఏమ్మా జయంతి, కులాసానా? బాగున్నాను పెద్దమ్మా. నీ కూతురు పడుకుందా ఏంటి? అవును. ఏ ప్రియా, బాగున్నావా? బాగున్నాను. ఇదేనా రావటం? అవునరా, ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది. అవును, నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? అక్క, బావా, మహేష్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు వదిన? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది వరలక్ష్మి? పర్వాలేదు, ఏదో టాబ్లెట్ల మీద నడిపించేస్తున్నాను. పూర్తిగా ఆరోగ్యం లేదు, అలాగని అనారోగ్యమూ కాదు. మీరేంటండి మరీ నల్లపుసైపోయారు? ఎప్పుడో అర్చన పెళ్లికొచ్చారు, మళ్ళీ పత్తాలేరు. తమ్ముడిలే కదా, అప్పుడప్పుడు రావాలిగా. నాకు రావాలని ఉంటుంది, కానీ కుదిరి చావుదే. నే లేకుండా ఒక్క క్షణం గడవదు. మీ అన్నయ్యకి అల్లుడికి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను, అందుకే ప్రయాణం చేయలేకపోతున్నాను. అది కాదు వరలక్ష్మి, అర్చన అప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందన్నారు, మళ్ళీ తిరిగి వచ్చిందన్నారు. ఇప్పుడు వాళ్ళ సంసారం ఎలాగుంది? మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదా వదిన గారు, ప్రస్తుతం వాడు బానే ఉన్నారు. అవునక్కయ్య, మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇలా వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు. ఏంటి సడన్ గా గాలి మా మీద పడింది? అది కాదురా తమ్ముడు, నేను మీ బావగారు కలిసి మొన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం అక్కయ్య అది? మహేష్ పెళ్లి విషయం రా. అర్జెంట్ గా వాడికి పెళ్లి చేద్దామని ఐడియా వచ్చింది, అందుకే నేను క్షణంగా బయలుదేరి వచ్చేసాను. శుభస్య శీఘ్రం. చాలా మంచి వార్త చెప్పేవే. అమ్మాయిని చూసారా, చూడాలా? అదేమిట్రా అలా అడుగుతావు? ఆ అమ్మాయిని చూడటం ఏంటి? అసలు నువ్వు ఈ పాటికి నా వియ్యంకుడు కావలసిన వాడివి. నీ పెద్ద కూతురు నా కొడుకు పెళ్ళం కావలసింది. అది ఈడికంటే 2 నెలలు పెద్దది కాబట్టి ఈడు కాదని వదిలేశాను. ఇప్పుడు నీకు 2 కూతుర్లు ఉన్నారు కదరా, వాళ్ళలో ఎవరైనా సరే నా కొడుకు సరిపోతారు. అయినా కావ్యాని వాడు కాకపోతే ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేస్తావు? నిన్నే అడిగేది, సమాధానం చెప్పవే.
అక్క, నా కూతురు నీ కొడుకు చేసుకోవే అని అడగాల్సింది పోయి అమ్మాయిని చూసావా చూడాలా అని ప్రశ్న వేస్తావేమిట్రా? అత్తయ్య, కోపం తెచ్చుకోకండి. నాన్నేదో మామూలు ధోరణిలో అడిగారు. అయినా నా తమ్ముడు కూతురు ఉండగా నాకు వేరే సంబంధం చూడాల్సిన కర్మ నాకేం పట్టిందిరా? భలే దాని అత్తయ్య, మీకంటే మాకు కావాల్సిన వాళ్ళెవరు? కాకపోతే సడన్ గా నువ్వు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి సమాధానం చెప్పడానికి కాస్త ఇబ్బంది పడ్డారు అంతే. నువ్వు ఆగరా, ఆ మాటది వాడు చెప్పొచ్చుగా. ఎరా మాట్లాడవే. నా మౌనం నీకు సమాధానం చెప్పకూడదని కాదే, నా సమస్యలు నావి, అందుకే నేనేం మాట్లాడలేదు. అయినా సంసారం అన్నాక 1,00,000 సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయినా నేను పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా నువ్వు మౌనంగా ఉంటావు ఏమిట్రా? నువ్వు చెప్పేది నిజమేనక్క, సమస్య వేరేదైతే మాట్లాడొచ్చు. కానీ నువ్వు మాట్లాడిన పెళ్లి విషయం కావ్యకి సంబంధించింది కాబట్టి నేను ఆలోచనలో పడ్డాను. అదేంటి, కావ్య గురించి నువ్వు ఆలోచన పడతావు ఏమిట్రా? సమస్య లేదు, చట్టుబండలు లేదు. వదిని గారు, ముందు మీరు కూర్చోండి. ప్రియా, వెళ్ళి అత్తయ్య కాఫీ తీసురా. అరే, గుమ్మంలోకి రాగానే మరో మాట మంచి లేదా? సమస్యలు ఇబ్బందులు తప్ప. వదిని గారు, ముందు మీరు కూర్చోండి. రండి. వినోద్, చూసుకోరా, మీరు రండి. అత్తయ్య, మీరండి, కూర్చోండి. పెద్దమ్మకి కావ్య విషయం తెలియకుండా మేనేజ్ చేయడానికే కదూ మీరు లోపలికెళ్ళి మాట్లాడుకునేది? చెప్తా, నీ సంగతి తేలుస్తాను. అదేమిటే, అవతల అక్కయ్యతో మాట్లాడుతుంటే నువ్వు ఇలా లోపలికి లాక్కొచ్చా? ఇదేం పద్ధతిగా ఉండదు. అక్కయ్య ఏమనుకుంటుంది? మీరక్కడ నిలబడి అంత పూసగొచ్చినట్టు మీ అక్కయ్యకి చెప్పడం అవసరమా? అక్కయ్య కావ్యను గురించి అడిగినప్పుడు జరిగింది ఆమెకి చెప్పకపోతే ఎలా? ఆవిడగారు కావ్యని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు కావ్య గురించి నిజం చెప్తే ఆవిడ కొడుకు చేసుకుంటారా? ఏంటి నువ్వనేది? అలా అమాయకంగా అర్థం కానట్టు చూస్తారేమిటండి? నాకు ఎప్పటినుంచో మన అమ్మాయిలో ఎవరినైనా ఆ ఇంటి కోడలుగా చేయాలని ఉండేది. ఆవిడ అదే కోరికతో వచ్చారు. దేవుడింత సహకరిస్తే మీరు కావ్య గురించి నిజం చెప్పి ఇలా వ్యతిరేకిస్తారేమండి? పిచ్చిదానిలా మాట్లాడుకో. జరిగిన దానికి మనసు విరిగి కావ్య డిప్రెషన్లో ఉంది. ఈ టైంలో దాంతో పెళ్లి గురించి ఎలా మాట్లాడతామే? ఈ పెళ్లి ఏ అడ్డంకులు లేకుండా సాగాలంటే దాంతో మాట్లాడాలి కదా. లేకపోతే రేపు ఇబ్బంది పడాల్సింది మనమే కదా. ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. అది ఆ మాత్రం అర్థం చేసుకోదా? ఆడపిల్ల ఆశపడ్డవాడితోనే పెళ్లి జరగాలి అంటే ఈ లోకంలో 100కి 90 మంది పెళ్లి కాకుండానే మిగిలిపోతారు. ఆ దుర్మార్గుడు మన్ని మోసం చేశాడు. దాన్ని తలుచుకుంటూ కూర్చుంటావా? మన కావ్యకి పెళ్లి చేయమా? అది చిన్నపిల్ల, ఏదో పిచ్చిగా ఆలోచించింది, పిచ్చిగా మాట్లాడుతోంది. మనం వివరంగా చెప్పాలి, నచ్చచెప్పి ఒప్పించాలి. మహేష్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, చేతి నిండా సంపాదన. చూస్తూ చూస్తూ ఇంత మంచి సంబంధాన్ని చేతులారా వదిలేసుకుంటావా? కాదు కూడదు అని పరాయి సంబంధానికి మన కావ్యనిచ్చి చేసినా అది ప్రశాంతంగా ఉంటుందనే నమ్మకం ఎక్కడుందండి? పరాయి సంబంధం పరాయి సంబంధమే. మనలో మనమైతే రేపు ఏ సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకోవచ్చు. నువ్వెన్నైనా చెప్పవే, అక్కయ్యకి అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టడం నాకు నచ్చదు. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారండి. ఇది చాలా చిన్న విషయం, చెప్పాల్సిన పనిలేదు. అలాగా? మరి అర్చన విషయంలో ఈ సూత్రం ఎటుపోయిందే? అల్లుడు ఒక్క అబద్ధం ఆడినందుకు ఇప్పటికీ అతను అల్లుడుగా అంగీకరించడం లేదు. అతను చేశాడని నువ్వనుకుంటున్న దానికి నువ్వు చేయబోయేదానికి ఏమిటి తేడా? ఇప్పుడు చర్చలు పెట్టకండి. అర్చన విషయం వేరు, కావ్య విషయం వేరు. కావ్యకి మంచి సంబంధం కావాలా వద్దా? అది కాదు వరలక్ష్మి. అది కాదు, ఇది కాదు, ఏది కాదండి. మీరు ఊరికే ఉండండి, అంతా మంచి జరుగుతుంది. పదండి, పదండి. ఎరా, అయిపోయాయి మంత్రాలు? నేను మా తమ్ముడు అని ఎగరేసుకుంటా వచ్చాను. ఇలారా అని చెప్పంగానే నువ్వు ఎగిరి గంతేసి నిస్తాదానికి రెడీ అంటావు అనుకున్నాను. ఈ రహస్య మంత్రాలేమిటి? ఇద్దరు ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడుకున్నారంటే సమస్యలు చాలానే ఉన్నట్టున్నాయి. మా సంబంధం మీకు ఇష్టం లేనట్టుంది. అయ్యో, ఆయన ముందే చెప్పారు అక్కడ ఏదో సంబంధం చూద్దామని. నేనే పిచ్చిదానిలాగా మా తమ్ముడున్నాడు,
వాడికి 2 కూతుళ్ళున్నారు. వీడు బాగా చదువుకున్నాడు, కావ్య బాగా చదువుకుంది. ఇద్దరు ఈడు జోడు కదా, పెళ్లి చేద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు మీరు ఒకటి, నేనే పరాయిదాన్నని. వాళ్ళకం చూస్తుంటే ఇది జరిగే పనిలాగా లేదే. వదిన గారు, మరి నేను వస్తాను. ఎలా వచ్చానో అలా బయలుదేరి వెళ్తాను. అక్క, ఎందుకే అంత కోపంగా మాట్లాడతావు? మేము మిమ్మల్ని పరాయి వాళ్ళని చేయడలేదు వదిన. ఏదో మంచి చెడ్డ లోపలికెళ్ళి మాట్లాడుకున్నాం అంతే. ఆ మంచి చెడ్డ లేదు, నా ముందు ఇక్కడే మాట్లాడొచ్చుగా.